తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మరియు డీజిల్ కొరత అయితే చాలా స్పష్టంగా అవపడుతుంది. దాదాపు అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా గత 2 రోజుల నుంచి చాలా వరకు క్యూ లైన్లు ఉంటున్న పరిస్థితి. ప్రస్తుతం నేను ఎర్రమంజిల్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో ఉన్నా. చూస్తారు కదా, దాదాపు మొత్తం వాహనదారులు అయితే పెద్ద ఎత్తున లైన్లు కడుతున్న పరిస్థితి. కొంచెం ఆఫీస్ అవర్స్ అయిపోవడంతో కొంచెం లైన్లు అయితే తగ్గిన పరిస్థితి. గత నెలలో సేమ్ ఇదే టైంకి కూడా పానిక్ అయిన పరిస్థితి. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, వాహనదారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి, ఎంత కొట్టించుకున్నారు పెట్రోల్, ఎన్ని బంకులు తిరిగారు, దొరుకుతుందా? 200 వచ్చినాయి. ఇక్కడే ఉంటుంది దగ్గర లాల్ బహదూర్ స్టేడియం నుంచి వచ్చిన అయితే ఉన్నది కదా అన్న దాంట్లో వచ్చినా కానీ అన్ని పెట్రోల్ పంప్ల దగ్గర ట్రాఫిక్ ఉంది. మరి అంత ఉన్నది ఇంత ఉంది అనేదేమో మోడీ సార్ చెప్తా ఉన్నాడు నేషనల్ న్యూస్లో, కానీ ఇంత క్రౌడ్ ఎందుకు ఉంది మరి అది ఎవరు చెప్పాలి? స్టేట్ గవర్నమెంట్ అయితే అగ్నెస్ట్ అంటారు. మరి ఇవాళ రోజు ఈ పరిస్థితి రావద్దు కదా. నీ మంచి పరిపాలన ఉండి ముందు జాగ్రత్తగా ఉంటే ఎన్నో ట్యాంకర్లు వచ్చినాయి, ఎంతో షిప్లాలు వచ్చినాయేమో పబ్లిసిటీ ఉంది. పబ్లిక్ అనవసరంగా పానిక్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తాం. అంతా అబద్ధాలు. ఎవరికైనా పిచ్చి కుక్కల. నేను పొద్దున 6 గంటలకు స్టేడియం పోయినా. ఇవాళ ఒక 10 బూత్లు తిరిగిన, 10 బంకులు తిరిగినా ఎక్కడ చూడు ఒక బంకులో తక్కువ ఉంటుంది అనుకుంటే కాకుండా ఈడికి వచ్చిన. అంటే అర్థం చేసుకోకే ఇన్ని బంకులు తిరిగి నా పేషెన్స్ ఎంత తగ్గింది. తర్వాత నేను ఎంత టెన్షన్లో ఉన్నా. ఎక్కడ అయిపోతుందో తెలియదు. అయిపోతే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి తప్ప. చుక్కలు కనబడతాయి. మళ్ళీ మోడీ సారు చాలా మూదపడి మాటలు మాట్లాడతారు. ఈ బీజేపీ వాళ్ళంతా ఇంతనే, ఒక మీదికి అంతా సూపులకే ఉంది కానీ ఏమీ లేదు. ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాం మళ్ళీ అటువంటి చేయను నేను. ఎందుకంటే రోజు టీవీ చూస్తా, నాకు హ్యాబిట్ ఉంది. ఇవాళ క్లియర్ అవుతుందొచ్చు ఆ మాటలో చూసి నేను మోసపోతున్నా. అసలు వాళ్ళు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఫేవరబుల్గా అంత బాగుంది వచ్చేస్తున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి, షిప్లలో లైన్ తగిలింది. ముద్దే ఈయనకు చాలా ముందు చూపు ఉంది. ఏ దేశము లేకుండా మన దేశమే అన్నారు. మరి ఏంది ఇది మన దేశంలో? ఇక అట్లా అవుతుందేమో అన్నట్టే నేనే ఇప్పుడు ఖాళీ 200దే పోయించిన. 2 లీటర్ కూడా కాదు, 200దే. ఒకసారి అది కొట్టినా, కాకపోతే ధర్మాన్ని వచ్చి మళ్ళీ క్యాష్ ఇచ్చి అది. ఈ పరిస్థితి మన గవర్నమెంటే చేసింది కదా, సెంట్రల్ గవర్నమెంట్. ఆ పరిస్థితి రావద్దు కదా. చాలా మంది కూడా ఎక్కువ కొట్టించుకుంటారు అనేసి కూడా చెప్తున్నారు. మీరు అంటే 200 కొట్టించుకున్నారు అంత వాళ్ళకు పబ్లిసిటీ కోసం, ఏది గవర్నమెంట్ ఫేవరబుల్ కోసం అని, మంచి పరిపాలన అని అంటారు. కాబట్టి అది పరిపాలన మంచిగా ఉంటే ఈ పరిస్థితి రావద్దు. ఇది ఎప్పుడో ఒకసారి ఏది మన యుద్ధం వచ్చింది కాదంటలే. మరి ముందు ఎక్కువ మాటలు ఎందుకు మాట్లాడాలి మనం? ఇప్పుడు నువ్వు ముందు చూపు రూట్లలో నేను ఎన్నో షిప్లను తెచ్చినా, ఎంతో మంచి టైప్ చేసినా, అది అన్నప్పుడు ఈ పరిస్థితి రావద్దు కదా. ఈ పరిస్థితి వచ్చిందంటే నీది కూడా ఫెయిల్యూర్ అన్నట్టే. సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఒక్క స్టేట్లో కాదు, ఇది ఎన్నో స్టేట్లలో ఇదే పరిస్థితి ఉంది కదా. మంచిగా ఉంటే ఒక స్టేట్లో పోయి వీళ్ళు తప్పు చేస్తారు, పెట్రోల్ పంప్ వాడు తప్పు చేసిండు, వాడు ప్రతి పెట్రోల్ పంప్లో ఇంతనే ఉంది బ్రదర్. ఏమన్నా నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఇవన్నీ నేను అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. పరిస్థితిని బట్టి చెప్తున్నా. ప్రతి బంకు చూడండి, విన్నారా? ప్రతి బంకు చూడండి ఇదే పరిస్థితి ఉంది. అది ఎన్ని రోజులకు అవుతుందేమో. నేను 200 అంటే ఒక 3 రోజులు. ఇప్పుడు ఎక్కడ తిరగదు, వేరే ఓన్లీ డ్యూటీకి స్టేడియం పోవాలి రావాలి. ఇది పెట్టుకుంటేనే నాకు 3 రోజులు వస్తుంది. ఆ పరిస్థితి మన మోడీ ప్రభుత్వము తెస్తుంది. ఎక్కువ మాటలు చెప్పకుండా తక్కువ రూట్లలో మంచి పరిపాలన చేస్తే చాలా సంతోషము. దయచేసి మీకు కూడా ఇలాంటివన్నీ చెప్పండి. యథార్థాలు చెప్తేనే జర తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో పాటు ఇంకొక వాహనదారు ఉన్నారు. బ్రదర్, దొరుకుతుందా పెట్రోల్? ఇట్లా ఎన్ని బంకులు తిరిగారు? చాలా ఇబ్బందిగా ఉన్నది పెట్రోల్కి. ఏ పెట్రోల్ బంకులో చూసినా ఇంత ఇబ్బందిగా ఉన్నది. కానీ చాలా ప్రాబ్లం ఇట్లా ఉంటే. చెప్తుంది కదా చాలా వరకు స్టాక్ ఉంది తెలంగాణలో అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి చెప్తుంది కానీ చూడండి, ఇక ఏ బంకులో చూసినా ఇట్నే రష్గా ఉంటుంది. చాలా కష్టం ఇట్లా ఉంటే ప్రభుత్వం. నేను ఇప్పుడు 5-6 బంకులు తిరిగి వచ్చేసిన ఇక్కడికి. ఇప్పుడు ఒక 350 కొట్టించిన. నేను రిస్ట్రిక్షన్స్ పెడుతుర్రా, ఇంత కొడతాం లేకపోతే ఇంత కొడతాం అని చెప్పేసి? లేదు, అట్లేం లేదు. ఎంత అడిగితే అంత కొట్టేస్తారు. అట్లాంటిది ఏం లేదు. చాలా వరకు బంకులలో తిరుగుతున్నాము, బట్ పెట్రోల్ దొరకట్లేదు అని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది వాహనదారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చాలా వరకు ఏంటంటే పానిక్ అవుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ పెట్రోల్ తెలంగాణలో స్టాక్ పెడుతున్నాం. అటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ
స్టాక్ ఉందని చెప్పేసి సివిల్ సప్లై అధికారులు చెప్తున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ, ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా వరకు బంకులు తిరుగుతున్నా కూడా పెట్రోల్ దొరకని పరిస్థితి. సో ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడిప్పుడికే కొద్దిగా అయితే క్రౌడ్ తగ్గుతుంది. మనం ఇంకొక వాహనదారుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎంత ఎంత కొట్టించుకున్నారు పెట్రోల్? దొరుకుతుందా? ఎట్లా ఉంది 350. పరిస్థితి? దొరకట్లేదు కదా, దొరకకనే అంతా లైన్లో ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది పెట్రోల్ తో. ఎన్ని బంకులు తిరిగారు? నేను 4 బంకులు తిరిగా 5వ బంకు దగ్గరికి వచ్చా. ఇప్పుడు పెట్రోల్ కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ పోయించుకున్నాను. ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారా? చేయించుకున్నాను. ఎన్ని రోజులు వస్తారు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు? నేను మార్కెటింగ్ చేస్తాను కాబట్టి జస్ట్ ఇవాళ ఒక్కరోజు అవుతుంది, రేపు మధ్యాహ్నం వరకు అవుతుంది అంతే. మళ్ళీ పెట్రోల్ పోయించవలసిందే. రెగ్యులర్ గా తిరిగే వారికి ఇట్లా పెట్రోల్ బంకుల దగ్గర మీరు మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారు, గంటల గంటలు ఇక్కడనే క్యూ లైన్ లో నిలబడితే ఆఫీస్ అవర్స్ చాలా వరకు కిల్ అవుతుంది కదా, ఎట్లా ఏమని చెప్తారు మరి? అదే ఇబ్బంది అవుతుంది. ఇక మా వాళ్ళతో తిట్ల పడవలసి వస్తుంది. ఫీల్డ్కి టైంకి వెళ్ళకుండా మా వాళ్ళకి మంత్ ఎండింగ్ పేమెంట్స్ ఉంటాయి, అవి ఉంటాయి. కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఏం చెప్తారు గవర్నమెంట్ మరి? అదే అవైలబిలిటీ ఎందుకు ఇలా అవుతుందో, లాస్ట్ మంత్ కూడా ఇలా అయింది, మళ్ళీ ఇది సెకండ్ టైం ఈ ఇయర్లో. ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు. అన్ని బంకులలో ఉండాలని చెప్పేసి, అవైలబుల్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నారు. పబ్లిక్ అనవసరంగా పానిక్ అవుతున్నారు, స్టాక్ రావాల్సినంత స్టాక్ ఉందని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం. అవునండి, పబ్లిక్ పానిక్ అవుతే అనవసరంగా ఎక్కువ కొట్టించుకుంటున్నారని చెప్పేసి. లేదండి, నిజంగా ఎందుకు బంకులు బంద్ ఉన్నాయి? బంకులు బంద్ ఉంటేనే కదా మేమైతే టైం పాస్ చేయం కదా. ఏ గవర్నమెంట్ ఉన్నా పర్లేదు, మాకు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏం లేదు, మాకు అవైలబిలిటీ ఉండాలి కదా. మా అవసరం పెట్రోల్. మేము బయట తిరుగుతాం కాబట్టి పెట్రోల్ కావాలి మాకు. మేము ఎట్లా పుణ్యానికి అయితే ఎవరు ఇవ్వట్లేదు, డబ్బులు పెట్టే పోయించుకుంటున్నాం కదా. ప్యానిక్ ఎందుకు అవుతారండి? లేదండి, ఇదైతే ప్యానిక్ అవ్వడం అంటే కాదు. సో గవర్నమెంట్ చెప్పేది పానిక్ అవుతున్నారని చెప్పేసి వార్తలు మాత్రం నిజంగా వాస్తవం లేదు. ఎందుకంటే మాకేం సరదా కాదు, బంకులలో గంటల లైన్లో నిలబెట్టి ఇటు ఆఫీస్ అవర్స్ కూడా వదిలిపెట్టుకొని ఆఫీస్ వాళ్ళతో తిట్లు పడుకుంటూ కూడా ఇక్కడ మేము మాకేం సరదా కాదు బంకులలో నిలుచుకోవడం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది వాహనదారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే కేవలం గవర్నమెంట్ తప్పుడు సమాచారం ఇస్తుంది, బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఉందని చెప్పేసి, స్టాక్ అవసరమైనంత స్టాక్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నా. బట్ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ అయితే బాగాలేదు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక అంకుల్ ఉన్నారు. సార్ ఎట్లా పెట్రోల్ దొరుకుతుందా? ఎన్ని బంకులు తిరిగారు ఏంటి? నేనైతే ఇవాళ తిరుగుతున్నా సార్. దొరికిందా మరి? ఎన్ని బంకులు తిరిగారు? దొరికిందా? లేదు, ఇప్పుడే వేసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఫుల్ పెట్టుకుంటున్నాను, ఎప్పుడు ఫుల్ మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే ఇదే ప్రాబ్లం వస్తుందని ఇప్పుడు ఫుల్ పెట్టుకుంటున్నాను. ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తారు. ఇట్లా మీరు ఒక్కరే ఇట్లా ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తే అవసరం ఉన్న వాళ్ళకి రావట్లేదు అని చెప్పి ప్రభుత్వం అంటుంది. మరి ట్యాంక్ అంటే 3 లీటర్ పెడతాం అంతే. ఫుల్ ట్యాంక్ అంటే ఎంత వస్తుంది? యాక్టివాలో 3 లీటర్ వస్తుంది, 3-4 ఎక్కువ. అదే మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి మన అదే ఖాళీ కాగానే ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి కదా. దొరకదన్న భయంతో ఫుల్ ట్యాంక్ చేసుకుంటారా? పోయించుకున్నా అది రొటీన్ అంతేనా? అది ఇప్పుడు ట్యాంక్ ఫుల్లే ఉంటుంది, ఖాళీ కాగానే ట్యాంక్. అది నిన్నటి నుంచి ప్రాబ్లం వస్తుంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది కూడా వస్తున్నారు, ఇంకా చాలా మంది కూడా సేమ్ అదే చెప్తున్నారు. భయ్యా पेट्रोल का तो बहुत तकलीफ है भैया। तकलीफ तो ये तो छोड़ दो, ऑटो को बहुत तकलीफ है, गैस को बहुत तकलीफ है। हाँ, अब कुछ भी नहीं है भैया, आए तो लाइन में नहीं डरते। बोलने के बात है, साहब कुछ भी नहीं है, खाली बोल रहे कम है वो है बोल के। यहाँ तो कुछ भी नहीं है, ट्रैफिक उधर जाके देखे तो बहुत है। कल मैं जॉइंट के ने आया था, इतनी ट्रैफिक है, पूरी रोड जाम है एक साइड पूरी। गवर्नमेंट बोल रही कि बहुत स्टॉक है, कोई परेशान होना नहीं, हर जगह बंद बता रहा। नहीं तो एक ही लाइन इससे ज्यादा है उधर, परेशान करके छोड़ दिए, कुछ भी बात नहीं कर रहे। खाली सेंटर वाले परेशान कर रहे हैं, स्टेट से कुछ भी नहीं है, सेंटर वालों का मसला है सर।